అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ రోజు మనం అందరం కూడా పితృదేవతలకు బట్టలు పెట్టి పూజిస్తాము. ఆ రోజు పితృదేవతలకు బట్టలు పెట్టిన తర్వాత ఒక స్తోత్రం చదవాలి. ఆ స్తోత్రం ఏంటో, ఎందుకు చదువుతారో, ఈ స్తోత్రం గురించి ఎక్కడ చెప్పబడిందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 8:30కు యమగండం వెళ్ళిపోయి 10:30కు దుర్ముహూర్తం మొదలవుతుంది. కాబట్టి మనం ఈరోజు పెద్దలకు బట్టలు పెట్టుకోవడం ఉదయం 8:30 నుంచి 10:30 లోపు పెట్టుకోవాలి. సంవత్సరంలో కొన్ని రోజులు పితృదేవతల్ని పూజించడానికి చాలా అనుకూలమైన రోజులు. అవి పెద్ద పండుగ రోజు అంటే సంక్రాంతి రోజు, అలాగే దీపావళి నాడు, అమావాస్య రోజు, మహాలయ అమావాస్య నాడు పూజిస్తాము. పితృదేవతల అనుగ్రహం వల్లనే మనకి ఉద్యోగాలు, ఆరోగ్యాలు, పెళ్ళిళ్ళు జరుగుతాయి. మనకే కాకుండా మన పిల్లలు కూడా సంతోషంగా జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉండాలంటే పితృదేవతల్ని ఆరాధించాలి. పితృదేవతలకి బట్టలు పెట్టి పూజ అయిపోయిన తర్వాత తర్పణాలు కూడా వదులుతారు కొంతమంది. తర్పణాలు వదిలిన తర్వాత కూడా ఒక స్తోత్రాన్ని చదవాలి. ఆ స్తోత్రం పేరు పితృప్రణామ స్తోత్రం. ఈ స్తోత్రంలో మొత్తం 6 చిన్న చిన్న శ్లోకాలుంటాయి. ఈరోజు మనం ఈ శ్లోకము, అలాగే శ్లోకానికి అర్థం కూడా తెలుసుకుందాం. ఇది బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని పితృదేవతల విషయంలో ఎవరైనా తప్పు చేసి ఉంటే ప్రాయశ్చిత్తంతో ఈ స్తోత్రాన్ని చదివినా కూడా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. అంటే ఎవరి వలన ఈ జన్మ వచ్చిందో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అలాంటి మహాత్ములైన పితరులకు నమస్కారాలు. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. అంటే సకల యజ్ఞ స్వరూపాలై స్వర్గాల్లో ఉండే దేవతలతో సమానమైన వారు, సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారాలు అని ఈ శ్లోకానికి అర్థం. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాదక్షమినే సుఖాయ సుఖదాయ చ. అంటే సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారము. మేము ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు అని ఈ 3వ శ్లోకం యొక్క అర్థం. దుర్లభం మానుషమిదం ఏనమలబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. అంటే ధర్మాలు ఆచరించడానికి అవకాశం ఉన్నా దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వల్ల లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు. ఇక 5వ శ్లోకం తీర్థస్నాన తపోహోమ జపాదిం యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః. అంటే ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు అని ఈ 5వ శ్లోకం యొక్క అర్థం. ఇక చివరి శ్లోకం 6వ శ్లోకం. యస్య ప్రణామస్తవనాత్ కోటీసః పితృతర్పణం అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమో నమః. అంటే ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితృలకు నమస్కారము అని ఈ 6వ శ్లోకం యొక్క అర్థం. కాబట్టి అందరూ కూడా ఈరోజు సూర్యోదయం కంటే ముందుగా లేచి స్నానాది క్రతువులు చేసి సూర్య నమస్కారం చేసుకొని దేవుడికి పూజ అయిపోయిన తర్వాత పితృదేవత పూజ కూడా చేసి ఈ శ్లోకం చదువుకొని పెద్దవారితో అలాగే పిల్లలతో పెరుగుని దానం ఇప్పించండి. అలాగే ఈ శ్లోకం చదవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.